స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రార్థన కూడికను ప్రారంభిస్తున్నాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి కాలమంతా మీ కృపల మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మీ నామను స్తుతించే భాగ్యమును మా బ్రతుకులు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ రాత్రి ఈ కూడికలో పాలు పొందుతున్నారో, మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, అటు బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. గాన ప్రతి గానముల ద్వారా మిమ్మల్ని కీర్తించున్నట్లు ప్రతి వారి స్వరములను ముట్టండి. వాక్య పరిచయల మీ దాసుని బలపరిచి వీళ్ళందరికీ కావలసినటువంటి వర్తమానం అందించి బలపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొనుచు ప్రభునామాన్ని మహింపరచుకుందామండి. ఎంతో బలమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో
పడవేసిన భయమేమీ లేకుంటిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు గానపతి గానముల ద్వారా మీ నామను కీర్తించడానికి, మీ నామను స్తుతించి మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యమును ధ్యానించబోచు ఉండగా వాక్యములో నుండి మీ దాసుల ద్వారా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ సందేశములను ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అల్పుడును ఎన్నికలేని వాడినయ్యా, మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. మీ ఆత్మతో అభిషేకించి నీ బిడ్డలందరికీ కావలసినటువంటి వర్తమానమును అందించి ప్రతి వారిని మీరు బలపరిచి మహిమ పొందుమని, ఆత్మీయముగా నీ బిడ్డలు బహుగా ఎదుగునట్లుగా వాక్యము ద్వారా నీ బిడ్డలు బలపరచబడినట్లుగా, అనేక విషయాలను తెలుసుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించుమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దైవ సన్నిధిలో ఉండాలని, దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ యేసయ్య శుభనామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలండి. దయచేసి మీ బైబిల్ తీసుకోనండి, వాక్యములోనికి వెళదాం, వాక్యమును చదువుకుందాం. దయచేసి ఇంకా ఎవరైనా మీ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లయితే దయచేసి వారందరినీ కూడా కూర్చోమనండి. దేవుని వాక్యము కొరకే కొద్ది నిమిషాలు మీరందరూ కూడా ఎదురు చూడాలని, దేవుని వాక్యము నిమిత్తమై సమయాన్ని కేటాయించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో మందికి లేనటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎవరు ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ తెచ్చుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 136వ కీర్తన. ఈ కీర్తన అందరికీ చాలా పరిచయముగా ఉంటుంది. చదవడానికి, వాక్య ప్రతి వాక్యములుగా చదవడానికి ఎంతో ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి 2వ లైన్లో కూడా ఆయన కృప నిరంతరముండును అని ఈ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. అదే కీర్తనలో నుండి ఇప్పుడు మనం వాక్యమును చదివి ధ్యానించుకోబోతున్నాం. 136వ కీర్తన 17, 18, 19, 20 శరణాలు చదువుకుందాం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును.
ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఈ కీర్తన అంతయు కూడా రెండవ వరుస, రెండవ లైను ఆయన కృప నిరంతరముండును అనే మాట మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన గ్రంథములో 136వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు చేసినటువంటి అనేకమైన అద్భుత కార్యములను గూర్చి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి అడుగడుగున ప్రతి క్షణము వారికి వెన్నంటి ఉండి ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంచి వారు వెళ్ళు ప్రతి చోట వారికి జయమిచ్చుచు వారిని నడిపించటం జరిగింది. ఆ విధముగా ఐగుప్తు దేశము విడిచిపెట్టి కనాను దేశమునకు వెళ్ళుచు ఉండగా వెళ్ళు ప్రతి చోట ఆయన సన్నిధి వారికి తోడుగా ఉన్నది. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆయన కృప వారి ఎడల నిరంతరం ఉన్నది. హల్లెలూయా. ఎన్నో దేశములకు మీదికి వెళ్ళారు. ఎన్నో రాజ్యముల మీదికి, ఎంతో మంది రాజుల మీదికి వెళ్ళి వారిని అవలీలగా ఓడించటం జరిగింది. మొట్టమొదటిగా బలమైనటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. నాలుగొందల 30 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకున్నటువంటి రాజు ఫరో రాజు. అతని చేతిలో నుండి దేవుడు తన ప్రజలను అద్భుత రీతిగా విడిపించి బయటకు నడిపించటం జరిగింది. ఆ తదుపరి మనం ఆలోచన చేసినట్లయితే ఇక అనేక చిన్న చిన్న రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాల మీదికి దేవుని ప్రజలు వెళ్ళటం జరిగింది. వారిపై యుద్ధం చేయటం జరిగింది. అనేక దేశములను, రాజ్యములను స్వాధీనపరుచుకోవటం జరిగింది. అయితే అందులో ఇశ్రాయేలు జనాంగము గొప్ప రాజులను హతము చేసినట్లుగా ఈ 136వ కీర్తనలో 17వ శరణములో చూశాం. ఎవరు హతం చేశారట? గొప్ప రాజులను హతము చేసినట్లుగా. 18వ శరణములో చూస్తే ప్రసిద్ధి నొందినటువంటి రాజులను హతము చేసినట్లుగా వ్రాయబడింది. 18, 19, 20 శరణాల్లో చూసినట్లయితే అమోరీల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును వారు హతము చేసినట్లుగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బైబిల్ చదువుచు ఉన్నప్పుడు అమోరీయుల రాజైనటువంటి సీహోను, బాషాను రాజైన ఓగును ఇశ్రాయేలు ప్రజలు జయించినట్లుగా మనం అనేక పర్యాయములు చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే 135వ కీర్తనలో 10, 11 శరణాలలో కూడా
ఈ రాజులను జయించినట్లుగా వాళ్ళ గురించి మరి ఒక్కసారి తెలియపరచబడుతూ ఉన్నది. 135వ కీర్తన 10-11 శరణాలు. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు అమోరీల రాజైన ఓగును. ఇదిగోండి, ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అమోరీల రాజైన ఓగు, అమోరీల రాజైన సీహోను అని వీళ్ళ పేర్లు మనకు చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఈ ఇశ్రాయేలు జనాంగమే యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణంలో ఉంటున్నటువంటి రాహబు అనే ఒక స్త్రీ కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు ఎన్ని గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మా గుండెలు అదిరిపోతున్నాయని ఆమె చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనములో చూడగలుగుతాం. మీరు ఐగుప్తు దేశంలో ఉండి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ దేశమునకు వేగుల వారిని పంపించటం జరిగిందో, వారు వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును వారిని చేర్చుకున్నటువంటి రాహాబు అనే స్త్రీ ఇలాగంటుంది. ఏమంటుందండి? మీరు ఐగుప్తు దేశంలో ఉండి వచ్చినప్పుడు, మీరు ఐగుప్తు దేశములో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీటిని ఎలాగునా ఆరిపోజేశాడో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన, చూసారా, యొర్దాను తీరమున ఉన్నటువంటి అమోరీల రాజులైనటువంటి సీహోనుకును ఓగుకును మీరేమి చేశారో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో, అనగా మీరు వారిని ఏ రీతిగా నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము విన్నాం. మా గుండెలు అదిరిపోయాయి అని చెప్పి రాహబు అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎంత అద్భుతంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడో, ఎర్ర సముద్రపు నీళ్లను ఏ రీతిగా ఆరిపోజేశాడో, అంత మాత్రమే కాకుండా అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును ఏ రీతిగా నిర్మూలము చేశారో ఆమె గుర్తు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనము చూసినట్లయితే ఇంకా పలు చోట్ల అమోరీల రాజులైన ఈ సీహోనును గూర్చి, ఓగు అనబడుచున్న రాజులను గూర్చి మనకు ఆయా చోట్ల కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని గూర్చి తెలియపరచబడుచున్న మాట ఏమిటంటే 136వ కీర్తనలో 17-18 శరణాల్లో ఏం గుర్తు చేయబడిందంటే, వారట గొప్ప రాజులు అని. ఎటువంటి రాజులండి? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వలే వీళ్ళ కూడా గొప్ప రాజులట. అంత మాత్రమే కాదు, ప్రసిద్ధి నొందినటువంటి రాజులు, ప్రసిద్ధి నొందిన రాజులు. 135వ కీర్తనలో ఏం రాయబడిందంటే అన్యులైనటువంటి రాజులట. అంత మాత్రమే కాదు, బలిష్ఠులైనటువంటి రాజులు అని రాయబడింది. ఇప్పుడు అమోరీల రాజులైనటువంటి సీహోను ఓగును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు తరచుగా అక్కడక్కడ వీళ్ళ పేర్లు మనకు కనపడ్డాయి అంటే,
వీళ్ళు గొప్ప రాజులుగాను, ప్రసిద్ధి నొందినటువంటి రాజులుగాను, అన్యులైనటువంటి రాజులుగాను, బలిష్ఠులైనటువంటి రాజులుగాను వారున్నారు. అయితే దేవునికి కాదండి వాళ్ళు గొప్పోళ్ళు, దేవుని దృష్టిలో కాదండి వారు బలిష్ఠులు. ప్రపంచానికి, ప్రజల దృష్టికి వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రసిద్ధి నొందినటువంటి వాళ్ళు, బలిష్ఠులైనటువంటి వారు. కానీ వాళ్ళని సహితం ఇశ్రాయేలీయులు ఎంతో తేలికగా జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గొప్పోళ్ళు, ప్రసిద్ధికి ఎక్కినోళ్ళు, బలిష్ఠులు అని రాయబడిందిగా. అటువంటి బలిష్ఠులు, అటువంటి గొప్పవాళ్ళుగా ఎంచబడిన వేళలో దేవుని ప్రజల చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోయారో మీకు చెప్పాలనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ రాత్రి విషయాలు మీకు చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది దేవుని మనుష్యుల దృష్టికి గొప్పవాళ్ళుగా ఉండొచ్చు, ప్రసిద్ధికెక్కిన వాళ్ళుగా ఉండొచ్చు, బలిష్ఠులుగా ఉండొచ్చు. కానీ అది లోకం దృష్టికే తప్ప దేవుని దృష్టికి ఎవడు గొప్పవాడు కాదు. దేవుని కంటే ఎవరు గొప్పవారు లేరు, దేవుని కంటే ప్రసిద్ధి నొందిన వారు లేరు, దేవుని కంటే బలిష్ఠులు లేరండి. ఏదైనా మనుష్యుల దృష్టికే తప్ప దేవుని ఎదుట అందరూ సామాన్యులే. సామాన్య మనుష్యులైన, రాజులైన, ప్రధానులైన అందరిది కూడా వట్టి ఊపిరి వంటి జీవితమే. హల్లెలూయా. సామాన్య మనుష్యుల యొక్క ఆయువు గాని, రాజులు అనబడుచున్న వారి ఆయువు గాని గడ్డి పువ్వు లాంటిదే అండి, నీటి బుడగ లాంటిదే. ఇటువంటి వారి జీవితాలు మనుష్యుల దృష్టికి గొప్పగా, ప్రసిద్ధికెక్కినట్టుగా, బలిష్ఠులుగా కనబడవచ్చు. కానీ దేవుని ఎదుట అందరితో సమానమే వాళ్ళంతా. హల్లెలూయా. మనుష్యుల దృష్టికి గొప్పగాను, ప్రసిద్ధికెక్కిన వారుగాను, బలిష్ఠులుగాను ఎంచబడినటువంటి ఆ రాజులు దేవుని బిడలైనటువంటి ఇశ్రాయేలు చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోయారో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వింటారా? మరి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఖ్యాకాండము తీద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపించినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు ఈ వచనములు మనం చూసినట్లయితే, ఏదైతే కీర్తన గ్రంథములో మనం చదివామో, ఏదైతే యెహోషువ గ్రంథములో రాహబు అనే స్త్రీ జ్ఞాపకం చేసిందో, ఆ అమోరీయుల రాజైన సీహోనును గూర్చిన సంగతులే ఈ సంఖ్యాకాండములో మనము చూస్తున్నటువంటి విషయం. ఈయన ఎవరికంట రాజు చెప్పండి? సీహోను అనబడుచున్నటువంటి రాజు ఏ ప్రజలకు రాజు చెప్పండి? అమోరీయులకు రాజట. ఎవరికండి?
అమోరీయులకు రాజు. మరి అమోరీయులు అనబడుచున్నటువంటి ప్రజలు ఎక్కడ నివాసం ఉండేవారు? ఈ అమోరీయుల రాజు అయినటువంటి సీహోను ఎక్కడ నివసించాడు? ఎక్కడ రాజ్య పరిపాలన చేశాడు? అతని పట్టణమేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది 21 అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. హెబ్షోను అమోరీయుల రాజైన హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను పట్టణమట. హల్లెలూయా. ఏమండి, అమోరీయుల రాజు అయినటువంటి సీహోను యొక్క పట్టణం ఏంటి చెప్పండి అమ్మ? ఏ పట్టణం? హెష్బోను పట్టణమట. ఏ పట్టణం అది? ఆయన యొక్క స్థానమై ఉన్నది. ఆయన అక్కడ ఉండి అమోరీయుల జాతిని లేక ప్రజలను పరిపాలించినట్లుగా ఈయనను గూర్చినటువంటి విషయం ఇక్కడ తెలియపరచబడుచు ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా, అమోరీయుల జాతికి ఈ సీహోను రాజై ఉన్నాడు. సీహోను పట్టణం హెష్బోను అనే పట్టణం. అక్కడ ఉండి ప్రజలను పరిపాలిస్తున్నాడు. అతని చుట్టూ ఎన్నో పట్టణాలున్నాయి. వాటన్నిటి మీద ఆధిపత్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మీకు మరొక విషయం చెప్తాను. కీర్తన గ్రంథంలో చదివాం గొప్పవారు అని, ప్రసిద్ధి నొందిన రాజులు అని, తర్వాత బలిష్ఠులు అని, నాలుగవది అన్యులు అని. అయితే వాళ్ళ గొప్పతనం ఏ పాటిది, వారి బలము ఏ పాటిది, వారు ఎంత ప్రసిద్ధికెక్కి ఉన్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆ సీహోను అనే రాజును గూర్చి కానివ్వండి, అతడు ఎక్కడైతే ఉండి పరిపాలన చేస్తున్నాడో ఆ హెష్బోను పట్టణమును గూర్చి కానివ్వండి, కవులట ఎన్నో సామెతలు కూడా చెప్పారటండి. ఆ హెష్బోను పట్టణమును అమోరీయుల రాజు అయినటువంటి సీహోనును గూర్చి వారు ఎన్నెన్నో సామెతలు కూడా పలికారట. కవులు కవిత్వాలు రచించారట. అంత ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళండి వీళ్ళు. మీరు చూస్తారా వాళ్ళ గురించి కవులు ఎటువంటి కవిత్వాలు రాశారో, కవులు ఏ విధమైనటువంటి గొప్పలు పలికారో చూద్దామా? 21వ అధ్యాయము సంఖ్యాకాండము 27, 28 వచనాలు చదువుదాం. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లా చెప్పుదురు. సామెతలు పలుకు కవులు ఈ రీతిగా చెబుతారట. హెష్బోనుకు రండి, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, సీహోను పట్టణమును కట్టవలెను, దాన్ని స్థాపింపవలెను, దానిని స్థాపించవలెను అని హెష్బోను పట్టణమును యొక్క గొప్పతనమును గూర్చి వారు వర్ణించటం జరిగేదట. రండి, హెష్బోనుకు రండి, సీహోను పట్టణానికి రండి, ఇదే మీకు ఆహ్వానం. ఇంత గొప్ప పట్టణం, ఇంతటి గొప్ప రాజ్యం అని ఆ రాజ్యమును గూర్చి, ఆ రాజును గూర్చి కవులు కవిత్వాలు రాసేవారట, వర్ణలట, వర్ణించేవారట. ఏమంటున్నారు చూడండి ఇప్పుడు 28వ వచనం. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, హెష్బోను నుండి అగ్ని బయలుదేరెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను, కాల్చివేసెను.
వాళ్ళు ఏమని వర్ణిస్తున్నారు తెలుసా? ఆ హెష్బోను పట్టణమును గూర్చి కానివ్వండి, సీహోను అనే రాజును గూర్చి కానివ్వండి, మామూలుగా వర్ణించట్లేదు. మామూలుగా వారు సామెతలు చెప్పటంలా ఏమన్నారట? హెష్బోను నుండి అగ్ని బయలు వెళుతుంది. ఏం బయలుదేరుతుందట? హెష్బోను నుండి అగ్ని బయలు వెళుతుంది, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదిగో దేశ ప్రజలారా, ప్రపంచ ప్రజలారా, హెష్బోను పట్టణం అంటే మీరు చులకనగా చూస్తున్నారేమో. హెష్బోను పట్టణం అంటే మీరు తేలిగ్గా భావించుకుంటున్నారేమో. ఎలాంటిదో తెలుసా? హెష్బోను పట్టణం అంటే ఇదిగా ముట్టుకుంటే కాలిపోతారు, జాగ్రత్త. హెష్బోను నుండి అగ్ని బయలుదేరుతుంది అని చెప్తున్నారు. ఏం బయలుదేరుతుందట? అగ్ని బయలుదేరుతుంది సీహోను పట్టణము నుండి. అంటే సీహోనే కదా ఆ రాజుగారి పేరు. సీహోను పట్టణము నుండి జ్వాలలు. ఇదిగా మీరు ఆషామాషిగా భావించొద్దు. రాజు అయిన సీహోనును గూర్చి కానివ్వండి, హెష్బోను పట్టణమును గూర్చి కానివ్వండి, మీరు తేలిగ్గా భావించొద్దు. ఇదిగో అగ్ని మండుతుంది, అగ్ని మిమ్మలను కాల్చివేస్తుంది, జ్వాలలు బయలు వెళుతున్నాయి అంటున్నారు. భయపెట్టేస్తున్నారండి. మా రాజు అంటే ఏమనుకుంటున్నారు? మా రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? అట్లాంటి రాజు కాదు, అట్లాంటి రాజ్యం కాదు. ఏంటట? అగ్ని అంటున్నారు. ఏంటట? అగ్ని అట. ఎవరో వాళ్ళ రాజు అగ్ని అంటున్నారు. వాళ్ళ రాజు అంట అగ్ని అంట. వాళ్ళ రాజ్యములో నుండి ఏం బయలుదేరుతుంది? అగ్ని బయలుదేరుతుందట, జ్వాలలు బయలుదేరుతున్నట. మీరు చులకనగా భావిస్తే కాల్చి పడేస్తుంది, మిమ్మల్ని బూడిద చేస్తుంది అని. కవుల చేతికి కలం వస్తే కవిత్వాలు ఇక అసలు అంతు పొంతే ఉండదు. అంతగా ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యముగాను రాజుగాను ఉన్నాడట. రాజును గూర్చి, ఆ రాజ్యమును గూర్చి కవిత్వాలు వల్లిస్తున్నారు. సామాన్యమైన రాజ్యము కాదు, ఇలాంటి రాజ్యము కాదు. మా రాజుతో పెట్టుకోవద్దు, అగ్ని అంటున్నారు. అందుకేనేమో ఇజ్రాయేలు ప్రజలు చాలా రాజ్యాలను జయించారు. చాలామంది రాజుల మీదకి వెళ్ళి వారిని ఓడించటం జరిగింది. కానీ వాళ్ళందరి పేర్లు అన్నిసార్లు రాయబడలేదు, అంత గొప్పగా రాయబడలేదు. కానీ వీళ్ళు అప్పుడున్నటువంటి రాజ్యములలో, అప్పుడు పరిపాలించిన రాజులలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళుగానే కనబడుతున్నారు. ఏమండి? ఘనత వహించిన వారుగానే, బలవంతులుగానే కనబడుతున్నారు. వాళ్ళంటారు, మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చివేసెను, అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చేసిందటండి. హెష్బోను పట్టణం, సీహోను రాజు సామాన్యమైన రాజ్యం కాదు. ఆ రాజ్యంతో పెట్టుకోవద్దు, ఆ రాజుతో పెట్టుకోవద్దు అని వీళ్ళు ఎన్నో డైలాగులు కూడా ఇచ్చారు. అట్లాంటి రాజ్యం ఇదట. అర్థమైంది కదా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి వెళ్తున్నారు కదా. దేవుడు మొదటగా ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఫరో చేతిలో నుండి
ప్రజలను విడిపించాడు. వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీరేం భయపడద్దు, మీరు వెళ్ళు, ప్రతి దేశమును మీకు స్వాధీనము చేస్తాను అని దేవుడు తన ప్రజలకు పచ్చ జెండా ఊపాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ అనేక రాజ్యాలను జయించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలాగ వారు వెళ్ళిపోవచ్చు ఉండగా మరొక దేశంలోనికి, మరొక రాజ్యంలోనికి అడుగు పెట్టక మునిపే ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, ఎదుటున్నటువంటి రాజ్యానికి ఇజ్రాయేలీలలో నుండి కొంతమందిని పంపించి, అయ్యా రాజుగారండి, మేము అనగా ఇజ్రాయేలీలం, మేము కనాను దేశమునకు వెళుతున్నాం. అయితే ఇప్పుడు మీ దేశము గుండా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అయ్యా, మీ దేశము గుండా వెళ్ళటానికి దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరడానికి వచ్చామండి అని ఎదుటున్నటువంటి రాజ్యానికి ముందుగానే ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి కొంతమంది పెద్దలు వెళ్ళి చెప్పేవారు, పర్మిషన్ అడిగేవారు. అలా అడిగినప్పుడు ఎవరైతే అవకాశం ఇచ్చారో వారి దేశం గుండా వారు అలాగ సాగిపోయేవారు. అదే విధానంగా ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చారు తెలుసా? హెష్బోను పట్టణము దగ్గరికి వచ్చారు. అంటే అమోరీల రాజు అయినటువంటి సీహోను పరిపాలించుచున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పద్ధతి ప్రకారంగా, గౌరవంగా, మర్యాదగా, పద్ధతి ప్రకారంగా వారి దేశానికి కూడా పెద్దలను పంపించి పర్మిషన్ అడగడం జరిగింది. ఎవరిని? ఈ అమోరీల రాజు అయినటువంటి సీహోను దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగడం జరిగింది. మనం చూద్దాం ఇప్పుడు. సంఖ్యాకాండములో 21వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం ఇప్పుడు. ఇశ్రాయేలీయులు అమోరీల రాజు అయిన సీహోను నొద్దకు దూతలను పంపించటం జరిగింది. మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము. దూతలను పంపించిన తర్వాత వాళ్ళు ఏమని అడిగించారంటే, అయ్యా మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనివ్వండి, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము. మేము మీ పొలములకైనను మీ ద్రాక్ష తోటలకైనను మేము వెళ్ళం. బావుల నీళ్లు త్రాగము. మీ బావుల్లో నీళ్లు మాత్రమే త్రాగం. మేము నీ పొలిమేరలను దాటు వరకు, అయ్యా రాజా, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుము గాని అతనితో చెప్పించి, మేము మీ దేశములోనిటువంటి మీ పొలములను, మీ ద్రాక్ష తోటలు మేము ముట్టుకోం, మీ బావులలో నీళ్లు మేము త్రాగమయ్యా, మేము రాజమార్గములోనే వెళతాం, మీ దేశము దాటే వరకు కూడా మేము రాజమార్గములోనే మేము నడిచిపోతామయ్యా, దయచేసి మాకు పర్మిషన్ ఇప్పించగలరు అని దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు వచ్చి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగితే ఏమోలే, వాళ్ళు ఎదరికి వెళ్ళాలట కదా, మరి మన దేశము గుండా వెళ్ళాలని పర్మిషన్ అడుగుతున్నారు కాబట్టి, అయినా మన పొలాలు ముట్టుకోమన్నారు, ద్రాక్ష తోటలు కూడా ముట్టుకోమన్నారు. అంటే ఏంటి? వాటి కాయలు కోసుకోవటం కానీ, పొలాల పంట కోసుకొని తినటం కానీ చేయమన్నారు కదా. బావుల్లో నీళ్లు కూడా త్రాగమని చెప్పారు కదా. సర్లే,
వాళ్ళు ఏమి ముట్టుకోమయ్యా, రాజమార్గములో పడి వెళ్ళిపోతామన్నారు కదా. కానీ ఊరకే రోడ్డును పడి వెళ్ళటమేగా. వాళ్ళు ఏం కోరారు మనల్ని, పోనీ అని అనుకోలేదండి సీహోను. ఆహా, మా రాజ్యం గుండా వెళ్తారా, మా దేశం గుండా వెళ్తారా, కుదరదు అన్నాడట. కుదరదు అన్నాడట. అరే అట్లా కాదండి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయం కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి ఒకసారి. నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరుగక కుడి ఎడమలకు తిరగకుండా త్రోవనే నడిచిపోవదును. అయ్యా మేము త్రోవ నడిచిపోతామయ్యా. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. భోజన పదార్థములు ఇవ్వండి అయ్యా. నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. అయ్యా త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి అయ్యా. అంతేగాని మీ పర్మిషన్ లేకుండా మీ బావుల్లో నీళ్లు తాగటం కానీ, మీ పొలాల జోలికి వెళ్ళటం కానీ, మీ ద్రాక్ష పంటల జోలికి వెళ్ళటం కానీ మేము చెయ్యం. మీరు పర్మిషన్ ఇస్తే అది ఒకవేళ మేము డబ్బులు ఇస్తాం, డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఆహార పదార్థాలు, నీళ్లు కూడా అంతే తప్ప మీ బావుల జోలికి వెళ్ళాం, మీ పొలాలు పంటల జోలికి మేము వెళ్ళాం. ఒకవేళ అవి మేము తీసుకుందామన్నా డబ్బులు ఇచ్చే తీసుకుంటాం తప్ప ఊరకనే మాత్రం ఎగబడి మీ పంటలను మేము దోచుకోము. దయచేసి మేము వెళ్ళటానికి మీ దేశం గుండా పర్మిషన్ ఇప్పించండి అయ్యా అంటే ఆయన అన్నాడట, ససేమిరా కుదరదన్నాడట అండి. సంఖ్యాకాండంలో ఏమంటే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన 23వ వచనం చూడండి ఒకసారి. అయితే సీహోను ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలను తన పొలిమేరను దాటనియ్యలేదు, మరియు సీహోను తమ సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. చూసారా అయ్యా, మీ దేశము గుండా వెళతామయ్యా, మీ పొలాల పంటను ముట్టుకో, మీ ద్రాక్ష పంటలను ముట్టుకోమయ్యా, మీ బావుల్లో నీళ్లు కూడా త్రాగమయ్యా, దయచేసి మాకు ఆ రాజమార్గములో పడి వెళ్ళిపోతామయ్యా, గొంతులు సందులు కూడా తిరగమయ్యా అని అంటే, లేదు కుదరదు, మా రాజ్యము గుండా వెళ్తానికి నేను పర్మిషను ఇవ్వను అన్నాడు. అంటం మాత్రమే కాకుండాట ఇజ్రాయేలీలు దగ్గరికి వచ్చేస్తున్నారని ఈ రాజు అయినటువంటి సీహోను తన ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారికి విరోధముగా నిలవబడి యుద్ధం ఏం చేశాడు? యుద్ధం చేశాడట. దేవుని బిడ్డలారా, వాళ్ళ అహంకారం ఏంటి తెలుసా? ఏమండి, వాళ్ళ అతిశయం ఏంటి తెలుసా? వాళ్ళ గర్వానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగా అగ్ని మండుద్ది. మా రాజు అంటే ఏమనుకున్నారు? మా రాజ్యం అంటే ఏమనుకున్నారు? ముట్టుకుంటే బూడిదైపోతారు. మీకు ఎట్లా కనపడుతుంది? మా బలం, మా శక్తి మామూలుది కాదు, ఎప్పుడు వెళ్ళలేదా అన్నట్టుగా వారు అతిశయపడి గర్వించి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వాళ్ళు వచ్చేసారట. మరి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు తోడుగున్నారు చెప్పండి?
ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేది ఎవరు చెప్పండి? మనుషులు కాదు. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించువాడు సర్వశక్తివంతుడైన దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు. తన ప్రజలైన ఇజ్రాయేలులకు తోడుగా ఉన్నాడు. అనవసరంగా ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. అయితే మరి ఇప్పుడు మర్యాదగా, గౌరవంగా, పద్ధతిగా నడుచుకుని పర్మిషన్ అడిగితే ఇవ్వకపోగా వచ్చి యుద్ధం చేస్తున్నా. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎదుర్కోవాలి కదా. ఎదుర్కొన్నారట. 24వ వచనం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం సంఖ్యాకాండము 24వ వచనం. ఇశ్రాయేలీలు వారిని కత్తివాత హతము చేసి ఇశ్రాయేలీలు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది అయినను ఇజ్రాయేల్ ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. ఏమండి, పర్మిషన్ ఇచ్చి ఉంటే మెదలకుండా దాటి వెళ్ళిపోయారు వాళ్ళ దేశం గుండా. ఒకవేళ ప్రేమించి అవకాశం ఇస్తే డబ్బులకి మంచినీళ్ళు ఇచ్చిన, డబ్బులకి ఆహారం ఇచ్చిన కొనుక్కొని తినేవాళ్ళు, త్రాగేవాళ్ళు. ఇప్పుడు ఈయన డబ్బులకు ఆహారము ఇవ్వలేదు, డబ్బుకి మంచినీళ్ళు ఇవ్వలేదు త్రాగటానికి, పైపెచ్చు అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఏమండి, ఏమైంది? అగ్ని అగ్ని అని దేవుని బిడ్డల మీదకి వెళ్ళారు. మరి దేవుని బిడ్డల యొక్క తోడు లేక వారికి తోడుగా ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? దహించు అగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సీహోనును గూర్చి, హెష్బోను పట్టణమును గూర్చి కవులు అన్నారు అగ్ని అగ్ని అన్నారు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు మరి? దహించు అగ్ని. దహించు అగ్ని. దేవుడితో పెట్టుకుంటారా? కాలి బూడిదైపోయారు అంతే మొత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెష్బోను పట్టణమునున్న సమస్త పట్టణములను కూడా వారు జయించి వారందరినీ కూడా స్వాధీనపరుచుకొని ఆ పట్టణములన్నిటినీ కూడా స్వాధీనపరుచుకొని కత్తివాత ఆ రాజును ఆ ప్రజలను హతము చేసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరికండి వీళ్ళ గొప్పోళ్ళు? ఏమండి, ఎవరికి అండి వీళ్ళ బలిష్ఠులు? ఎవరికండి వీళ్ళు అధికారులు? దేవునికా? దేవుని ప్రజలకా? చాలా మంది తమకున్నటువంటి స్థితిని చూసి అతిశయపడి అహంకారమైన మనస్సుతో దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ డబ్బును చూసుకొని, నీ బలాన్ని చూసుకొని, నీ బలగం చూసుకొని దేవుని మీద కానీ దేవుని ప్రజల మీద కానీ తిరగబడితే ఏముండవు తెలుసా? పుట్టగతులు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజల మీద కానీ దేవుని మీద కానీ తిరగబడితే నీ డబ్బును చూసుకొని, నీ బలమును చూసుకొని, నీ బలగాన్ని చూసుకొని. ఇప్పుడు ఈ రాజు దేని చూసుకొని గర్వించాడు చెప్పండి మరి? నా రాజ్యం అంటే ఏమనుకున్నారు? నా బలం అంటే ఏమనుకున్నారు? బూడిదైపోవలసిందే అని
సామెతలు కూడా చెప్పించారుగా, అది చూసుకొని అహంకారంతో ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు విరోధంగాను దేవునికి విరోధముగాను నిలవబడినటువంటి అమోరీల రాజు అయిన సీహోను కత్తివాత హతమయ్యాడు. ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయం 32వ వచనములో ఇంకా వివరంగా ఆ మాటలు చెప్పబడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 32, 33 వచనాలు. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయటానికి మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించను గనక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను సమస్తమును కూడా పట్టుకొనటము, దోచుకొనటము జరిగింది అని వారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సీహోనును అతని కుమారులను అతని జనులను కత్తివాత హతము చేశారు. దేవుని బిడ్డలారా, హెష్బోను పట్టణమే కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, దేశమంతటిని కూడా స్వాధీనపరుచుకొని దానిపై గొప్ప విజయాన్ని పొందుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మిగతా రాజుల్లాగా సీహోను ఇజ్రాయెల్ ప్రజల్ని పోనిచ్చుండొచ్చుగా. గౌరవంగా మర్యాదగా అడిగినప్పుడు పోనిస్తే ఎంత బాగుండేది. పోనివ్వకపోగా, డబ్బులకి ఆహారం ఇయ్యకపోగా, వారి దారిన వారు పోతుంటే యుద్ధం చేశాడు. ఏమైంది ఇప్పుడు? బూడిదైందంత. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఉన్నాడు కదా ఇక్కడ, అమోరీల రాజు అయినా ఓగు. ఎవరట? ఓగు. ఈయంత కూడా ఇదే. ఘనత వహించిన వాడు, బలిష్ఠుడు, అన్యుడు కదా. మరి ఈయనేం చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండములోని 21వ అధ్యాయము 33వ వచనం చదువుదాం ఒకసారి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలు జనాంగము మరలా తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు, బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు. ఎక్కడట? ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సీహోనుకి ఏమైంది? ఏమైందో ఈ ఓగు అనే రాజుకి వినపడలేదా? ఏమండి, అగ్ని అగ్ని అని చెప్పించుకున్నారే, బూడిదైందిగా. వినపడి ఉంటుందా? వినపడదా? అంత బలమైన రాజ్యం బూడిదైపోయిందని విన్నాక ఓగుకి అర్థం కావాలిగా. ఊరు నాయనో, ఈ ఇజ్రాయెల్ ప్రజలతో పెట్టుకోకూడదు. వారు దేవుని జనాంగము. ఎంతటి బలిష్ఠులనైనా, ఎంతటి శక్తివంతులనైనా, ఎంతటి ఘనత వహించిన వారినైనా, ఎంత పేరు మోసిన వాళ్ళైనా బూడిద చేసేస్తున్నారు. ఐగుప్తు రాజును సహితము ఓడించారు. ఇక్కడ మన రాజు అయిన సీహోనును కూడా ఓడించారా బాబు. వాళ్ళతో పెట్టుకోకూడదు అనుకోవాలి కదా. ఏమండి, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఎంత దెబ్బతింటారో చూశారు.
దేవుని ప్రజలకు విరోధంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో చూశారు. చూసి కూడా ఈ రాజైన ఓగు కూడా సీహోనులాగే ప్రవర్తించాడట. సీహోను వలె ప్రవర్తించాడట. 33 వచనం ఏ రాయబడింది? వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రిలో యుద్ధము చేటుకు వారిని ఎదుర్కొన బయలుదేరారట. ఇతడు కూడా ఏం చేశాడంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా సేమ్ సీహోను ఎలా చేశాడో ఇతను కూడా అలా చేస్తే 34వ వచనంలో దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? అతనికి మోషే అతనికి భయపడద్దు, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీ చేతికి అప్పగించేశాను. నీవు నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లే ఇతనికి నీ చేయుదు అని చెప్పాడు దేవుడు. అయిపోయింది. దేవుడిచ్చినటువంటి ఆ అభయమును బట్టి చూస్తే ఇజ్రాయేలు ప్రజలు బాషాను రాజైన ఓగును కూడా జయించినట్టే. హల్లెలూయా. నేను ఆ దేశమును మీకు అప్పగించి తిని అన్నాడు. అప్పగిస్తాను కాదు, అప్పగించి తిని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు జయించినట్టే, మీరు భయపడద్దు, మీకు ఇచ్చేసాను వెళ్ళండి అన్నాడు. అప్పుడు మోషే తన ప్రజలను తీసుకొని ధైర్యముగా యుద్ధం చేశాడు బాషాను రాజైన ఓగు మీద కూడా. ఇప్పుడు మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ బాషాను రాజు అయినటువంటి ఓగును గూర్చి మనం ఆలోచన చేస్తే ఈ రాజును చూస్తేనటండి, చూస్తేనే భయం అయిద్దట. ఎట్లా? చూస్తేనే భయం అయిద్దంట ఈ ఓగుని. అదేంటంటే అంత భయంకరంగా ఉంటాడంటే, అవునండి అంత భయంకరమే కాదు, భారీ గాయము కలిగినటువంటి వారట. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండములో 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీల రబ్బాలో ఉన్నది కదా. అది అమ్మోనీల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు. ఆ మంచము పొడుగు ఎంతో తెలుసా అండి? మనుష్యుని మూరతో కొలిస్తే చెప్పండి ఎంత? 9 మూరలు. 9 మూరలట. దాని వెడల్పు 4 మూరలు. దాని వెడల్పు 4 మూరలట. ఎవరి మంచం సంగతి? బాషాను రాజైన ఓగు యొక్క మంచం సంగతి. ఎంతదండి మంచం? 9 మూరల పొడవు అంటండి. 9 మూరలంటే 9 అడుగులు 9 అరలు ఎంత? 4.5. 9, 4.5 13.5 అడుగులు పొడుగంటండి మంచం. అంటే ఈ రోజుల్లో మనం చేపించుకునే డబల్ కాట్లు ఉన్నాయే, వాటికి డబల్ పొడవు ఉంటుందట. డబల్ పొడవు. పాతకాలంలో ఉన్నట్టు 4 అడుగులు 5 అడుగులు మంచం కాదు. ఈ రోజుల్లో దరిదాపు ఎవరి మంచం చూసినా 6.5, 7 అడుగులు చేయించుకుంటున్నారు కదా. బాషాను రాజైన ఓగు మంచం పొడవు 9 మూరలున్నారంట. అంటే దరిదాపు 13.5 అడుగులు పొడవు అన్నమాట. 2 6 అడుగుల మనుషుల పొడుగండి మంచం. ఇప్పుడు మనకు 6 అడుగులు 6.5 అడుగుల మంచం అండి మనం చేపించుకునేది. అందులో మనం దరిదాపు 5.5 నుండి 6 అడుగుల దాకా ఉంటారు మనుషులు పొడవు. ఏదో ఒక అడుగు అటు కొద్దిగా ఇటు కొద్దిగా గ్యాప్ ఉంటుంది. 13.5 అడుగులున్నారా పొడవంటే ఎంత లేదన్నా 12 అడుగులన్నా ఉంటాడు ఎత్తు. దాని అర్థం ఏంటి తెలుసా? 12 అడుగులంటే ఈ రోజుల్లో మనం స్లాబ్ బిల్డింగుల్లో ఉంటున్నాం కదా. స్లాబ్ బిల్డింగ్
హైట్ ఉండేది 10.5 హైట్ ఉంటుంది. స్లాబ్ 12.5 13.5 హైట్ అంట మంచం. అంటే డాబా కంటే ఎత్తు, స్లాబ్ కంటే ఎత్తు అన్నమాట. మనిషి అంత హైట్ ఉంటాడు. వెడల్పు ఎంత తెలుసా? 4 మూరలట. 4 మూరలంటే మన మంచం పొడవు ఎంత ఉంటుందో అతని మంచం వెడల్పు అంత అంట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వాడిని చూస్తేనే 1 2 అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా కదా? అందుకేనేమండి వీళ్ళిద్దరి పేర్లు కీర్తన గ్రంథాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా యెహోషువ గ్రంథంలో, ద్వితీయోపదేశ కాండంలో, ఇంకా 2 3 ఇంకా పలు చోట్ల ఎంతోమంది ఉండగా వీళ్ళ పేర్లు బాగా రాయబడ్డాయి. ఎందుకంటారు? అదే వాళ్ళ గొప్పతనం, వాళ్ళకున్న శక్తి, వాళ్ళ యొక్క బలం, వాళ్ళ ఘనత ఎక్కువ. అందుకనే వీళ్ళ గురించి రాయబడింది. అయితే ఈ ఓగు యొక్క మంచం 9.5 అడుగులు మూరల పొడవు, 4 మూరలు వెడల్పు కలిగింది. ఇప్పుడు మీకు అర్థమైందిగా, ఆయన్ని ఊహించుకుంటే ఎంత ఉంటాడో, ఎంతలా ఉండొచ్చు అండి. ఆయన చూస్తేనే భయం అయిపోతాయి. అయితే ఆయన అనుకోని ఉంటాడో, సీహోనుకు జరిగింది చూసి కూడా ఓగు కూడా గర్వించాడు. ఇశ్రాయేలు ప్రజలను చాలా చులకనగా భావించి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే ఏమైపోయింది? ఏళ్ల పని కూడా బూడిదైపోయింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమైపోయింది? ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 3వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండములో 3వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, 3వ వచనం చదవండి ఒకసారి. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనకు అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసి అతనిని పట్టుకొంటిమి, అతని హతము చేసితిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతట 60 పురములను పట్టుకొంటిమి. 4వ వచనంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ఓగును అతని యొక్క జనులను ఏం చేశారు? హతము చేశారు. అంత మాత్రమే కాదు, అతని పురములన్నిటినీ పట్టుకున్నారట. పట్టుకోవటం అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆక్యుపై చేశారు, వాటిని స్వాధీనపరుచుకున్నారు, వాటిపై ఘన విజయాన్ని పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రజల దృష్టిలో ఎంత ఘనత వహించినా, ఎంత బలిష్ఠులైనా, ఏమండి, ఎంతటి శక్తివంతులైనా సరే, ఏమండి, ఎంతటి ప్రసిద్ధి నొందిన వారైనా దేవుని ఎదుట, దైవ జనాంగము ఎదుట వాళ్ళు అల్పులే. అగ్ని అగ్ని అని చెప్పుకున్నారు, బూడిదైపోయారు వాళ్ళే దేవుని అగ్ని ముందర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ఎదుట, దేవుని అగ్నితో వాళ్ళు కాలి బూడిదైపోయారు. నిజంగా వీళ్ళ గురించి నేను వాక్యంలో చదువుతున్నప్పుడల్లా అనుకునేవాడిని, ఈ సీహోను ఎవరో, ఈ ఊగెవరో, వీళ్ళ గురించి ఎందుకు ఇన్నిసార్లు రాయబడుతుంది, వీళ్ళ గురించి ఇంత ఎందుకు గొప్పగా చెప్పబడుతుంది, వీళ్ళ గొప్పతనం ఏంటి, వీళ్ళ అసలు ఏంటి, వీళ్ళ రేంజ్ ఏంటి అని అనుకునేవాడిని. వాళ్ళ గురించి ధ్యానించిన తర్వాత అప్పుడు అనిపించింది, వీళ్ళ లోకం దృష్టికే గనులు, వీళ్ళ లోకం దృష్టికే ప్రసిద్ధికెక్కినోళ్ళు, వీళ్ళ లోకం దృష్టికే బలిష్ఠులు,
వీళ్ళ లోకం దృష్టిలోనే ఘనత వహించిన వాళ్ళే, కానీ దేవుని ఎదుట వాళ్ళంతా అండి సామాన్యులే. దేవుడు తన ప్రజల ద్వారా వారిని ఓడించి దేవుడు తన ప్రజలకు ఘన విజయాన్ని ఇచ్చాడు. ఇంక చెప్పాలంటే ఇక ఇజ్రాయిల్ ప్రజలు అన్ని దేశములను, అన్ని రాజులను, అందరు రాజులను వారు స్వాధీనపరుచుకుంటూ, వారిని ఓడించుకుంటూ, వారి దేశంలో స్వాధీనపరుచుకుంటూ చివరికి కనాను చేరుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం దృష్టికి ఎంత గనులైనా వాళ్ళెవరో, వచ్చేదెవరో ఏమండి? ఐగుప్తు దేశం నుండి వస్తున్న జనాంగం ఎవరండి? రాహబ్ ఏమందో తెలుసా? వేగుల వారు వచ్చి ఆమె ఇంట్లో ఉంటే, అయ్యా ఇజ్రాయేలీల ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మేము విన్నామయ్యా. ఐగుప్తు రాజును ఏ రీతిగా జయించారో, ఎర్ర సముద్రమును తన ప్రజలు ఎదుట అలాగా ఆరిపోజేశాడో, అమోరీల రాజైన సీహోను ఓగును ఏ రీతిగా నిర్మూలన చేశాడో అవి వింటంటే మా గుండెలు మాలో కరిగిపోతున్నాయి. ఇదిగో మీ జనుల గురించి, మీ దేవుని గురించి అందరికీ భయం మొదలైందంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఏమండి, గొప్ప గొప్ప రాజ్యాలు వణికిపోతుంటే సీహోను ఓగు అనుకున్నారు, వాళ్ళని ఓడిస్తే మమ్మల్ని ఓడించగలరా, మాతో పెట్టుకోగలరా, మేము అగ్ని అనుకున్నారు. దేవుని అగ్ని ఎదుట వాళ్ళ బూడిదైపోతారన్న సంగతి తెలియక తిరుగుబాటు చేసి నిర్మూలమైపోయారు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, దేవునికి కానీ దేవుని ప్రజలకు కానీ ఎవరైనా వారి శక్తిని చూసి, బలమును చూసి, జ్ఞానమును చూసుకొని, బలగాన్ని చూసుకొని గనక తిరుగబడితే నామరూపాలుండవు. ఏముండవు? నామరూపాలుండవు. అడ్రస్ గల్లంత అయిపోద్ది. అయిపోయిందా లేదా? అగ్ని అగ్ని అని కవులు ఆర్భాటం చేశారు, బూడిదైపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనా దేవుని ఎదుట ఆయనకు మించిన శక్తివంతులు లేరు, ఆయనకు మించిన బలిష్ఠులు లేరు, ఆయనకు మించినటువంటి ఘనత వహించిన వారు లేరు. మనము నమ్మి సేవించుచున్న దేవుడే ఘనుడు, మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడే బలిష్ఠుడు, శక్తివంతుడు, ఘనత వహించినవాడు. కాబట్టి ఆయన ఉండగా మనము ఎవరికి భయపడనవసరం లేదు. ఆయనను కలిగి ముందుకు సాగుదాం. అప్పుడు ఐగుప్తు దేశమును పరిపాలించిన ఫరో వంటి రాజులైన, అమోరీల రాజైన సీహోను ఓగుల వంటి వారు ఎదురొచ్చినా బూడిద చేస్తాడు దేవుడు మన ఎదుట. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించుగాక. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి అయ్యా, లోకము దృష్టికి గనులుగాను బలిష్ఠులుగాను ఎంచబడినటువంటి వారు నీ ప్రజల ఎదుట తుత్తునీలుగా చేయబడ్డారని,
నీ ప్రజల ఎదుట నీ ఎదుట వారు బూడిదగా మార్చబడ్డారని మేము విన్నాం. అవును తండ్రి, వాళ్ళు ఎటువంటి వారైనా సరే నీ ఎదుట నీ ప్రజల ఎదుట నిలవరేరని, వారి శక్తి, వారి ఘనత, వారి యొక్క బలం అది కేవలం ఈ లోకపు జనుల ఎదుటే తప్ప నీ శక్తి ముందర అవన్నీ శక్తి లేనివని, శక్తిహీనులని, బలహీనులని, ఘనహీనులని ఈ రాత్రి మీరు మాకు తెలియజేశారు. కాబట్టి అయ్యా, బలవంతుడవు, ఘనమైన వాడవు, బలిష్ఠుడమైనటువంటి నిన్ను మాకు రాజుగా రాజుగా మేము కలిగి ఉండగలిగితే మాకు ఎప్పుడు జయమేనని, మేము ఎటువంటి శత్రు రాజ్యాలను సైతం స్వాధీనపరుచుకొనగలమని మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఇత్తమైన వాక్యం అందరి హృదయములో నూరంతలుగా ఫలింప చేయమని ఎంతమంది అయితే నీ వాక్యమును విన్నారో అయ్యా, వాక్యము నేర్చుకోవాలని, అయ్యా నీ వాక్యమును తెలుసుకోవాలని ఆసక్తితో, భక్తితో, శ్రద్ధతో ఎవరైతే విన్నారో ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుమని, వాక్యం ప్రతి హృదయములో నూరంతులు ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యమును ఇంతవరకు ఆలకించినటువంటి దేవుని బిడ్డలారా, మీకు, మీ కుటుంబాలకు, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేని విషయంలో మీరు భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్టి రీతిగా తోడే నడిపించుగాక. ఆమేన్.